ఎక్కడో చివర్లో లేదా ఎక్కడో కనిపించినట్టుగా ఎవరైతే ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి దగ్గర, ఆయనతో పాటు 11 ఆ 10 మంది ఎమ్మెల్యేలకు ఎక్కడ కూడా తగిన ప్రాధాన్యం కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపించలేదు. అంటే అది ఆయన ఇష్టమైనప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా ప్రజాప్రతినిధులు, అంటే ప్రజలు వాళ్లకు ఓట్లు వేసి తమ తమ నియోజకవర్గాల్లో ఆ 10 నియోజకవర్గాల్లో బ్రహ్మరథం పట్టడమో లేదంటే మంచి మెజార్టీతో వాళ్లకు గెలిపించడం ఇవన్నీ కూడా జరిగాయి. సో ప్రజలకు జవాబుదారీతనంగా వాళ్ళు ఉండాలి. సో ఖచ్చితంగా వాళ్లను జగన్మోహన్ రెడ్డి వాళ్లకు కూడా సముచిత స్థానం కూడా కల్పించాలి. కానీ ఎక్కడా కూడా అట్లాంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కనిపిస్తున్నటువంటి విషయం లేదు. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మరథం బట్టి ఆయన గెలిపించారు. సో ఆ కాన్స్టిట్యుయెన్సీ అక్కడ మొత్తం దాన్ని గాలికి వదిలేశారు. అయినప్పటికీ కూటమి నేతలు మాత్రం దాన్ని అట్లా వదిలేయలేదు. అక్కడ ఆ ప్రజలకు కావాల్సినవన్నీ కూడా అక్కడ ఇన్ఛార్జీలు కావచ్చు వీళ్ళందరూ కూడా చూసుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పులివెందులను పట్టించుకోకపోయినా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మొత్తం అక్కడ ఆ ప్రాంతానికి ఆ ప్రజలకు ఏం కావాలో అవన్నీ కూడా చూస్తున్నటువంటి పరిస్థితులు. పూర్తిగా ఏపీలో ఎక్కడా కూడా వైసీపీ ఎమ్మెల్యేలు అయితే కనిపించడం లేదు. జగన్ పర్యటనల్లోనూ మాజీలదే హడావిడి అనే చర్చ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడికి పోయినా, మొన్న ఈ బంగారుపాలెం పోయినప్పటికీ అంతకుముందు ఎక్కడికి పోయినా కానీ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఆ మాజీ మంత్రులో లేదంటే మాజీ ఎంపీలో లేదంటే మాజీ ఎమ్మెల్యేలో ఇట్లాంటి వాళ్లే సీనియర్ పొలిటీషియన్స్, అంటే వైసీపీకి సంబంధించి వాళ్లే కనిపిస్తున్నారు తప్పించి ఆ 10 మంది మాత్రం లేరు. ఎక్కడ ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు? సో ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏంటి అనే ఆత్మరక్షణలో వాళ్ళు పడ్డట్టుగా తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే కనుక మళ్ళీ వాళ్ళు గెలిచే అవకాశాలు లేవు అనేది వాళ్ళు చాలా క్లియర్గా మాట్లాడుకుంటున్నారంట. చాలా విశ్వసనీయమైనటువంటి సమాచారం. ఎందుకంటే ఎక్కడికి పోయినా అంబటి రాంబాబు, పేర్ని నానో, రోజానో, అప్పుడు సకల శాఖగా మంత్రిగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణనో ఇట్లాంటి వాళ్లే దర్శనమిస్తున్నారు తప్పించి వాళ్ళకి ఎక్కడా కూడా ప్రాధాన్యం లేదు. నిజంగా చెప్పాలంటే ఆ 11 మంది అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డిని చూసి వాళ్లకు ఓట్లేశారు, వాళ్ళని గెలిపించారనుకుంటున్నారు. అట్లాంటప్పుడు మరి మిగతా నియోజకవర్గాల్లో ఎందుకు ఓడిపోయారు? 151 నుంచి 11 సీట్లకు పడిపోయినా కానీ జగన్మోహన్ రెడ్డికి ఇంకా తెలిసి రావట్లేదు అనే చర్చ కూడా జరుగుతూ ఉంది. పూర్తిగా 11 సీట్లు ఇస్తే దాంట్లో జగన్మోహన్ రెడ్డిది ఒకటి తీసేస్తే ఆ 10 మంది మాత్రం వాళ్లకున్నటువంటి ఫేస్ వాల్యూ ఆ ఏరియాలో లేదంటే వాళ్ళు తమ నియోజకవర్గాల్లో మంచి చేస్తారని నమ్మో ఏదో ఒక విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళని గెలిపించుకున్నారు. సో వాళ్ళ వాయిస్ అంతా కూడా అసెంబ్లీలో వినిపించాలని వీళ్లకు ఉంటుంది, అక్కడున్న ప్రజలకు ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఉండదు. వీళ్ళు అసెంబ్లీ, నేను వెళ్ళను, వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళకూడదు. ఇది జగన్మోహన్ రెడ్డి ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ సంవత్సర కాలంలో 2-3 సార్లు అసెంబ్లీలు సమావేశాలు జరిగినా ఎవ్వరిని కూడా వెళ్ళనివ్వట్లేదు. దొంగదారిలో వెళ్ళి సంతకాలు పెట్టి జీతాలు తీసుకుంటున్నారని కూడా లాస్ట్ టైం కామెంట్స్ కూడా వచ్చినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అంటే చూడొచ్చు, మనం ఏదైతే మొదటిసారి అక్కడ స్పీకర్ని ఎన్నుకున్నటువంటి సమయంలో కూడా పూర్తిగా అక్కడికి జగన్మోహన్ రెడ్డి రావడం, ఆ తర్వాత 2 ఇటు ఎమ్మెల్సీ తర్వాత ఎమ్మెల్యే ఇద్దరు కలిసి వచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి కొంచెం మండలిలో సంఖ్యాబలం ఉంది కాబట్టి వాళ్ళందరినీ వేసుకొని ముందు ఎమ్మెల్యేలను వేసుకొని వాళ్ళకంటే ముందు జగన్మోహన్ రెడ్డి ఒక గుంపుగా వచ్చినటువంటి పరిస్థితి. అంటే అప్పుడు వెనకాల చాలా పెద్ద సైన్యంలా కనిపించింది. అప్పుడు ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి సింహం అని చెప్తారు కదా, మరి అక్కడ ఒక ధైర్యంగా ఒక సింహంలాగా వచ్చినట్టుగా బిల్డప్ కనిపించింది. సో ఇప్పుడు రావాలంటే వెనక 10 మందే ఉంటారు. సో ముందట జగన్మోహన్ రెడ్డి, కానీ ఇప్పుడు రావట్లేదు. సో కనీసం ఆ నియోజకవర్గాలు 10 మంది గెలిచిన వాళ్ళైనా వెళ్ళి తమ నియోజకవర్గాల్లో సమస్యల గురించో లేదంటే ఏదైనా అసెంబ్లీకి వెళ్ళాలి మాట్లాడాలి అనుకుంటే వాళ్ళను వెళ్ళనివ్వట్లేదు. నిజంగా చెప్పాలంటే అందులో చాలామంది 10 మందిలో కొత్త వాళ్ళే ఉన్నారు, కొత్తగా ఎన్నికైన వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరికీ ఎంతో ఆశగా ఎంతో ఇష్టంగా ఒక కలగా కూడా ఉంటుంది. ఎందుకంటే ఎవరు కూడా వెళ్ళలేరు, అసెంబ్లీకి వెళ్ళాల్సిన వాళ్ళే వెళ్ళాలి. ఎందుకంటే అసెంబ్లీకి ఎవరు కూడా సామాన్యులు అసెంబ్లీకి వెళ్తా అంటే అంత ఉండదు. ఏదో స్పీకర్ గారో లేదంటే ఎవరైనా ఇస్తే విజిటర్స్ ఆ విధంగా వెళ్ళి రావచ్చు. కానీ చట్టసభల్లో కూర్చునే హక్కు అంతమంది ప్రజలు వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళని గెలిపించి పంపిస్తేనే వాళ్ళు అక్కడ కూర్చునేటటువంటి అర్హత వాళ్ళకు వస్తుంది. అంతమంది గెలిపించి 10 మందిని గెలిపించి తమ నియోజకవర్గాల్లోని ప్రజలు వాళ్ళని పంపిస్తే
వాళ్ళ సమస్యల గురించి మాట్లాడకుండా వాళ్ళు ఇళ్లలో కూర్చున్నారు అనే చర్చ కూడా జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఆ 10 మంది మాత్రం ఆత్మరక్షణలో పడ్డారంట. ఏంటి అసలు మనం జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండాల్సిన అవసరం ఏముంది? మనం ఆయన దగ్గర ఈ పార్టీలో కంటిన్యూ కావాల్సినటువంటి అవసరం ఏముంది? ఎందుకు అనంటే మళ్ళీ ఇట్లాగే కంటిన్యూ అయితే మళ్ళీ వచ్చే పరిస్థితి ఎట్లాగో లేదు. సో ఇప్పుడే గెలిచాము, ఆ తర్వాత కూడా మా తమ ఫేస్ వాల్యూ ప్రకారం గెలిపిస్తారేమో అని అనుకుంటే ఈ విధంగా అసెంబ్లీకి వెళ్ళకపోతే, ఈ విధంగా ప్రజా సమస్యలకు అంటే ఏదైనా ఉంటే కూటమి ప్రభుత్వానికి విన్నవించే అవకాశం లేకుండా, ప్రెస్ మీట్లు పెట్టే అవకాశం లేకుండా ఉంటే మళ్ళీ మమ్మల్ని గెలిపించరు కదా. ఇక మాకు రాజకీయ హత్యలే అంటే పూర్తిగా కూడా ఆత్మహత్యలు, ఈ విధమైనటువంటి కార్యక్రమాలే తప్పించి రాజకీయంగా ఇంకా మళ్ళీ మాకు జీవితం రాజకీయాల్లో ఉండదు అని డిసైడ్ అయిపోయినట్టుగానైతే తెలుస్తూ ఉంది. సో పూర్తిగా ఇప్పటికే 80% నియోజకవర్గాల్లో ఈ వైసీపీకి సంబంధించినటువంటి ఉన్న గ్రాఫ్ కూడా పడిపోయిందంట. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఉంటే తలకాల మీద టైర్లు ఎక్కించడం, లేదంటే మామిడికాయల మీద టైర్లు ఎక్కించడం, లేదంటే ఎవరో బెట్టింగ్లో చనిపోయిన వాళ్ళని వెళ్ళి పరామర్శించి కాంస్య విగ్రహాలు, లేదంటే రైతుల పేరిట వెళ్ళి హడావిడి చేయడం, ఇట్లాంటివి తప్పించి దీనివల్ల ఇంకా గ్రాఫ్ పడిపోతుందో తప్పించి పెరగట్లేదు అనే చర్చ కూడా జరుగుతూ ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ 10 మంది మళ్ళీ నెక్స్ట్ వచ్చే నెలలో అసెంబ్లీ సమావేశాలు కూడా ఉండబోతున్నాయి 10 రోజులు. సో అప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వెల్లనిస్తారా? ఒకవేళ వెళ్ళనివ్వకపోతే మీరేంది మమ్మల్ని అడ్డుకునేదని ఆ 10 మంది వెళ్ళిపోతారా? ఏం జరగబోతోంది ఏంటి అనే చర్చ. వీళ్ళందరూ కూడా నిజంగా చెప్పాలంటే సీక్రెట్గా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పైన ఒక కన్నేసి ఉంచినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా ఆత్మరక్షణలో పడి దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయంట తమ నియోజకవర్గాల్లో. ఖచ్చితంగా ఎవరిని అడిగినా చెప్తారు, ఎవరు అడిగినా కానీ. ఎందుకంటే ఈ సంవత్సరం పాటుగా వాళ్ళు ఎక్కడున్నారో కూడా ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది ఏంటి, ఈ అంశాలకు సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు సుంకర కృష్ణవేణి గారు, జనసేన